హలో అండి. ఇవాళ రేపు బిజీ, హెక్టిక్ అండ్ స్ట్రెస్ లైఫ్లో అందరికీ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అండ్ వాతావరణం చేంజెస్ ఏమో తెలియదు కానీ డాండ్రఫ్ కూడా బాగా వస్తుంది కదా. దాంతో జుట్టు కూడా ఊడిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇవాళ 2-in-1 షాంపూ అండ్ హెయిర్ ప్యాక్ చేస్తున్నాను. సో అనిపించింది మీతో కలిసి చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎందుకంటే అందరు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది కదా అనిపించింది. రెండు మరి చేసుకుందాం. దీనికోసం మనము ముందు 1 టేబుల్ స్పూన్ రైస్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మెంతులు ముందే నానేసుకుందాము. నేను ఇందులో చూపించలేదు కానీ నేను నల్ల నువ్వులు కూడా 1 హాఫ్ స్పూన్ వేసి నానేసాను. ఒక హాఫ్ అన్ అవర్ నానేసుకుందాము. ఒక 2-3 స్ట్రింగ్స్ రోజ్మెరీ లీవ్స్, 1/4 ఆనియన్ లేదంటే చిన్న ఆనియన్, 1 స్ట్రింగ్ కర్రీ లీవ్స్, 4 ఇంచ్ అలోవెరా అండ్ లాస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ రీటా పౌడర్ తీసుకుందాము. కుంకుడుకాయలు అంటాం కదా, అది ఒక 4-5, లేదు అంటే ఇవాళ రేపు అమెజాన్లో పౌడర్ దొరుకుతుంది, అమెజాన్లో కానీ ఇండియన్ స్టోర్స్లో కానీ. సో రీటా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా, ఆనియన్, రోజ్మెరీ అండ్ సోప్ నట్ పౌడర్, అదే రీటా పౌడర్, కుంకుడుకాయ పౌడర్ అన్నాను కదా, అది కరివేపాకు అన్నీ వేసి ఒక పాట్లోకి తీసుకొని 1.5 నుంచి 2 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేద్దాం. ఇందులో రైస్, ఫ్లాక్స్ సీడ్స్, అలోవెరా షైనీ ఇస్తాయి, స్మూత్నెస్ ఇస్తాయి హెయిర్కి. మెంతులు ఏంటంటే డాండ్రఫ్ పోవడానికి యూజ్ అవుతుంది. అండ్ రోజ్మెరీ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆనియన్ ఏంటంటే హెయిర్ పెంచడానికి, ఊడకుండా ఉండడానికి అండ్ హెయిర్ బ్లాక్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. రీటా పౌడర్ అయితే కుంకుడుకాయల పౌడరు హెయిర్ క్లీనింగ్కి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కలిపి చేసుకున్నామంటే ఒకటేసారి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ కానీ, డాండ్రఫ్ కానీ, ఆర్ సిల్కీనెస్ కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. అయితే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఏం కాదు, మనం ఏవి ఉన్నా వాటితో యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది కదా ప్రతి దాంతో. సో అన్నీ కంపల్సరీ కాదు. ఇప్పుడు ఈ వాటర్ థిక్ పేస్ట్ వచ్చేంత వరకు బాయిల్ కావాలి. యాక్చువల్గా అయితే నేను కొంచెం ఎర్లీగానే స్ట్రెయిన్ చేసినాను, బట్ మళ్ళీ దాన్ని బాయిల్ చేశాను. సో ఇదంతా థిక్ పేస్ట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని హెయిర్కి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. దీనికి షాంపూ కూడా అవసరం ఉండదు యాక్చువల్గా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని సిల్కీ అండ్ డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ తోటి ఎంజాయ్ చేయండి. ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది.